హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ముందుకి ఒక సరికొత్త నోటిఫికేషన్తో వచ్చాను. ఇదేంటంటే ఇంజనీరింగ్ వాళ్ళకి మెయిన్. దీంట్లో టోటల్ 270 జాబ్స్ ఉన్నాయి. మొత్తం చూపిస్తాను ఎలా ఏంటి, ఎలా అప్లై చేయాలి అదంతా. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు. నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనే ఒక కోల్ ఇండియా లిమిటెడ్లో ఒక సబ్ యూనిట్ లాగా ఇది. సో దాంట్లో జాబ్స్ ఇవి. ఏమేమి జాబ్స్ ఉంటాయంటే అసిస్టెంట్ ఫోర్మ్యాన్ అనేది జాబు. ఇదేంటంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. కొంతమంది కొన్ని పోస్టులకి 1 year ట్రైనింగ్, దాని తర్వాత పర్మనెంట్ జాబు. ట్రైనింగ్ 1 or 2 years అనేది ఉండిద్ది. చూపిస్తాను అది కూడా. పొజిషన్ నేమ్స్ ఇక్కడ ఏంటంటే మీరు సూపర్వైజరీ పొజిషన్స్, దీనికి ఎగ్జామ్ కూడా ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో ఈ 2 డే ఇవి. తర్వాత పొజిషన్ అండ్ వ్యాకెన్సీస్ టోటల్ 270 పొజిషన్స్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్. బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ అంటే తెలుసు కదా, లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన కేటగిరీ జాబ్స్ అనేటివి ఈ ఇయర్ కూడా యాడ్ అవుతాయి. అది అన్రిజర్వ్డ్ వాళ్ళు చూసుకుంటే టోటల్ 8, 37, 9, 31 టోటల్ 116 ఉన్నాయి అన్రిజర్వ్డ్కే. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనే అనుకోవచ్చు మీకు. నెక్స్ట్ పీడబ్ల్యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరన్నా ఉంటే మీరు ఈ పొజిషన్స్ అనేవి, పోస్టులు అనేవి చూసుకోవచ్చు అంట. నెక్స్ట్ ఏమేమి పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్ ఫోర్మెన్లో కూడా 3 పోస్టులు ఉన్నాయి. ఎవరెవరికి? ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, లేదా డిప్లొమా చేసిన వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈసీఈ, టెలికమ్యూనికేషన్ వీటిల్లో వాళ్ళకి. దాని తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ వీళ్ళకి. ఇంకా నాట్ ఎలిజిబుల్ ఎవరో వీళ్ళు చూసుకోవచ్చు. వీళ్ళంతా నాట్ ఎలిజిబుల్ అంట. ఈ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఫస్ట్ ట్రైనింగ్ 1 year అసిస్టెంట్ ఫోర్మెన్కి. దాని తర్వాత పే ఏంటంటే అందరికీ ఒకటే పే ఉంటుంది. కాకపోతే ట్రైనింగ్ అనేది వీళ్ళకి 1 year ఉంది, మిగతా వాళ్ళందరికీ 2 years ఉంది. చూసుకోవచ్చు మీరు. ఇంకొకటి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఆఫ్టర్ ట్రైనింగ్ మిమ్మల్ని సక్సెస్ఫుల్గా అసిస్టెంట్ ఫోర్మ్యాన్ పర్మనెంట్ జాబ్కి తీసేసుకుంటారు. దాని తర్వాత మీకు ఫస్ట్ ఇప్పుడు 47,000 వస్తుంది కాబట్టి దాని తర్వాత మీకు అలయన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. డిఆర్ఎస్ అలయన్స్, అటెండెన్స్ బోనస్, స్పెషల్ అలయన్సెస్, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్, మెడికల్ ఫెసిలిటీ, ఇంకా ఆల్మోస్ట్ అన్ని. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి కదా. నెక్స్ట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా. ఇంకా ఎస్సీ ఎస్టీస్ వాళ్ళందరూ, ఎక్స్ సర్వీస్ మెన్లు. సో ఇంకా మీ సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 18 to 30 years అనేది నార్మల్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 1,180 రూపాయలు, మిగతా వాళ్ళకి అందరికి ఏముండదు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉండేది. ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే మిమ్మల్ని మేబీ ఇంటర్వ్యూ కూడా పిలిచే ఛాన్స్ ఉంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను అలా. దాని తర్వాత ట్రైనింగ్, టెస్ట్ సిటీస్ అనేటివి తర్వాత ఇస్తారు. ఇంకా ఇవ్వలేదు, ఎందుకంటే ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి మీకు ఎక్కడ ఏంటి అని చెప్పలేదు. ఇంకా టోటల్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 100 ఉంటే మనము క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి రావాలంట. చూసుకోవాలి ఇది. ఒకవేళ 3 పొజిషన్స్ అంటే టై అయింది అనుకో, ఇద్దరికి క్వాలిఫైయింగ్ మార్క్స్, అప్పుడు హై స్కోర్ ఇన్ సెక్షన్ ఏ విల్ బి ప్రిఫర్డ్ అంట. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంట. ఇదయా వీళ్ళు చేసేది. నెక్స్ట్ అన్నీ కూడా వెబ్సైట్లలోనే చూసుకోండి అని చెప్తున్నారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమేంటివి అన్నీ కూడా. నెక్స్ట్ వ్యాకెన్సీస్ అనేటివి మీరు ఒక్కదానికి మాత్రమే అప్లై చేయాలి. 2-3 వీటికి అప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. దాని తర్వాత ప్రొవిజనల్ లెటర్స్ వస్తాయి మీకు. అన్నీ కూడా రిజర్వేషన్స్ మీద వస్తాయి. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇంకా యాజ్ యూజువల్ మీ చేతుల్లో ఏం లేదు, మొత్తం మేమే చూసుకుంటాము, అన్నీ ఆన్లైన్లో చూసుకోండి, ఎవరికి పడితే వాడికి కట్టకండి, కరెక్ట్గా అప్లై చేయండి, లేకపోతే టైం మీరు లాస్ట్లో అప్లై చేసే టైంకి నెట్ రాలేదు, అది క్లోజ్ అయిపోయింది అప్లికేషన్ అంటే మా తప్పేం లేదు. సో అన్నీ మీరు ముందు నుంచే చూసుకోండి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ చాలామంది అప్లై చేశారు, చాలామంది క్వాలిఫై అయ్యారు, కానీ పోస్టులు 270 ఉన్నాయి కాబట్టి, సో
వాళ్ళు మల్టిపుల్ టెస్ట్లు ఒకవేళ పెట్టాల్సిన అవసరం వస్తే వాళ్ళు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అనేదాన్ని ఇదంట. ఇది నాకు కూడా అసలు దాని అర్థమే కాలేదు నాకు. అంటే వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తామో మా మెథడ్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామ్ ఏంటి అనేది దీంట్లో ఉంది అంతే. సో అది మనకు అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకేం చెప్పరు వాళ్ళు. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే చేయాలి, అన్నీ పెట్టుకోండి, ఆన్లైన్ ఫీజు కట్టుకోండి, దాని తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా అప్లై చేయండి, ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోండి. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫ్రెషర్స్ కూడా, జస్ట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 11th, ఈరోజు 10th 12th కదా, నిన్న స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే March 5th. ఇంకా ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు, అవన్నీ కూడా ఇంకా రాలేదు. అది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సిలబస్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్లో ఫస్ట్ 70 క్వశ్చన్స్ అనేటివి నాలెడ్జ్, మీ సబ్జెక్ట్ గురించి ఉంటాయి. ఒక్కొక్క పోస్ట్కి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. నేను లింక్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసుకోవచ్చు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని. దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్ బిలో 30 మార్క్స్ ఉంటాయి. 30 మార్క్స్లో జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే నో నెగటివ్ మార్క్ ఫర్ ఎగ్జామ్స్. సో మొత్తం అప్లై చేసేయచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ సర్టిఫికేట్స్లో అప్లై చేసేటప్పుడు డిక్లరేషన్ ఫామ్స్ ఉంటాయి, లైక్ రిజర్వేషన్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే మీరు స్పెషల్ నోటీస్తో ఇచ్చారు వాళ్ళు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్, మీరు పోస్ట్ ద్వారా ఇంకొకటి అలా పంపించాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్లికేషన్ అప్పుడు కింద మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ త్వరగా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఐ మీన్ లైక్ వాళ్ళు వదిలితేనే, నాదంటూ ఏం లేదు ఇక్కడ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.